హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? సో మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ద చారియట్. వావ్, బ్యూటిఫుల్ అండి. 2 కార్డ్స్ ట్రావెలింగ్, ఓకే. సో మీ లైఫ్లో ఎవరో పర్సన్ అయితే ఎంటర్ అవుతున్నారు, ఓకే. చాలా ఎనర్జెటిక్ వారియర్ అని చెప్పొచ్చు. పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు, ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను ఎలా అంటే ఒక మాటలో చెప్తాను, మీలాంటి వారు ఉంటే తన లైఫ్ అనేది హ్యాపీగా బిందాస్గా బతికేయచ్చు అనమాట, ఓకే. ఈ పర్సన్ నిజం చెప్పాలంటే మీలాంటి వారినే తన లైఫ్లో తను ఉండాలి అని కోరుకున్నారనమాట, ఓకే. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, ఓకే. సో మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ చాలా లవబుల్ పర్సన్, చాలా ఫ్లటిష్ పర్సన్ అని చెప్పొచ్చు. చాలా స్వీట్ పర్సన్. అండ్ చాలా లవబుల్గా మాట్లాడతారు, అందరిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు, అందరినీ హ్యాపీగా తను నవ్విస్తారు, జోక్స్ అనేది చేస్తూ ఉంటారు, ఓకే. అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. అండ్ ఇక్కడ చారియట్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ నెట్ ఆఫ్ వ్యాండ్స్ కదా, సో 2 ట్రావెలింగ్ కార్డ్, ఓకే. పర్సన్ తను చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్టున్నారు, అందుకనే ఇక్కడ మీకు డబుల్ కన్ఫర్మేషన్. ఇది వెళ్ళక తప్పదు, వెళ్ళే తీరాలి అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ, ఓకే. సో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ కార్డ్, అసలు మాటలు రావడం లేదని చెప్పొచ్చు నాకు, ఓకే. ఎంప్రెస్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఇక్కడ ద హెరోఫియంట్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు క్లైమ్ చేయడం మర్చిపోద్దు. అండ్ లైక్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దు, ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు మీ మీద తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారనమాట. యాజ్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అలా పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఎంత దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని పర్సన్ పట్టుకోవాలనుకుంటున్నారనమాట. మీరు లేకపోతే తన లైఫ్ లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. సో చాలా బాగుంది. ఎందుకో ఈ కార్డ్ పక్కన పెట్టేసి ఇంకో కార్డ్ తీసుకోవాలి అని కూడా నాకు అనిపించడం లేదు, ఓకే. అంత బాగా నచ్చింది నాకు ఈ కార్డ్, ఓకే. అండ్ తన లైఫ్లో కూడా తను ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ తను చాలా ఇరిటేట్ అవుతున్నారండి, ఓకే. అండ్ యాక్షన్ అనేది మొదలు పెట్టారు ఈ పర్సన్ అని చెప్పొచ్చు మీ విషయంలో, ఓకేనా. మేబీ మీతో ఎన్ని రోజులు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, స్టబన్గా ఉండడము, అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం, ఓకే. అలాంటి పర్సన్ ఇప్పుడు సడన్గా యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. మేబీ 1 వీక్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే తీరుతారండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు, ఓకే. వావ్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. అండ్ ఇంకో మెసేజ్ కూడా వస్తుందండి. ఈ పర్సన్ తను కెరియర్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా కూడా మీకు హెల్ప్ అనేది దొరుకుతుందన్నమాట ఈ పర్సన్ విషయంలో, ఓకే. అలాంటి మెసేజ్ కూడా వస్తుంది, ఓకేనా. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, చూస్తున్నారు కదా. బ్యూటిఫుల్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి, ఓకే. సో యాక్చువల్గా ఈ పర్సన్ పారిపోవాలి అనుకున్నారు, కానీ తను తీసుకున్న నిర్ణయం అనేది పర్సన్ తను మేబీ
చేంజ్ చేసుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ తను పారిపోవాలి అనుకున్నారు. లేదా పారిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీతో ఎంజాయ్‌మెంట్ కావాలి, మీతో రీయూనియన్ కావాలి, మీతో లైఫ్ కావాలి అని పర్సన్ కోరుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో అంత తొందరగా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని తను ఎండ్ చేసుకోలేరండి. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌ని మీరు ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఈరోజు మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నారు కావచ్చు మీరు చాలామంది. ఓకే. అక్కడ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ లాంటి వాటిలో లేదా టెంపుల్‌లో అలా ఈ పర్సన్‌ని కలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమంది. ఓకే. అండ్ ఇక్కడ ఈరోజు చాలామంది గెట్ టుగెదర్ పార్టీస్ అని, తీర్థయాత్రలని ఇలాంటి వాటికి మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ఓకే. రీయూనియన్ పక్కా ఉంది. సో, దాంట్లో డౌట్ లేదు. పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీలో ఏదో తెలియని ఆహ్, మదర్ నేచర్ అనేది ఉందండి. ఓకే. ఈ పర్సన్ ఎక్కడో మీకు తను ఫ్లర్ట్ అయ్యారు. అండ్ మీకు ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారనమాట. ఓకే. తను వదిలించుకుందాము అని అనుకున్న తను వదిలించుకోలేరు అనేది నిజం ఇక్కడ. ఓకే. యాక్చువల్‌గా ఈ పర్సన్ మనసులో ఏముందంటే తను ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి తన లైఫ్ తను వేరే వారి దగ్గరికెళ్ళి అక్కడ రీయూనియన్ అవ్వాలి. ఓకే. తన లైఫ్ ఏంటో తను చూసుకొని అక్కడ హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ తనకది అంత ఈజీ అనేది అనిపించడం లేదనమాట. కాబట్టి పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. మీ చెంతకే చేరబోతున్నారనమాట మీ పర్సన్. ఓకే. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వచ్చింది ఇప్పటిదాకా. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వచ్చిందనమాట. ఓకే. ఈ రాశులలో మీరుండొచ్చు, మీ పర్సన్ అయినా ఉండొచ్చనమాట. ఓకే. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే. నేను తీసుకుంటానండి. సో, కింద పడింది. ఈరోజు నేను తీసుకోను. ద వరల్డ్, హెరోఫింట్. వావ్! బ్యూటిఫుల్ అండి. వావ్! ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ డిస్టెన్స్ అనేది పెట్టారండి. ఓకే. తను చాలా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం మీతోని. మీరేమో ప్రేమని ఇస్తా ఉండడము, తనేమో డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తా ఉండడము అలాగనమాట. కానీ మీరు ఇప్పుడు విసిగిపోయి ఉంటారనమాట. ఓకే. మీరు ఎమోషనల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు. డిస్టెన్స్ కూడా మీరు మెయింటైన్ చేశారనమాట. ఈ పర్సన్ అనుకుంటున్నారు మేబీ మీరు తన నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు గ్రోత్ ఎలా చేసుకోవాలి, ఎలా హీల్ అవ్వాలి అండ్ మీరు డిస్టెన్స్ పెట్టే పరిస్థితికి మీరు వచ్చేసారనమాట. ఓకే. అక్కడ ఈ పర్సన్ భయపడుతున్నారు. ఓకే. సో, ఈ డిస్టెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఈ పర్సన్ భరించలేరు. కాబట్టి ఆ డిస్టెన్స్‌ని తను తీసేయాలనుకుంటున్నారనమాట. ఓకే. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏర్పడిందో, ఈ పర్సన్ విషయంలో మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో, అది పర్సన్ తను ఆ డిస్టెన్స్‌ని తను తీసేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం ఈ పర్సన్ రాబోతున్నారనమాట. ఓకే. మీకోసం, మీ హ్యాపీనెస్ కోసమే ఈ పర్సన్ ఇప్పుడు రావాలి అని తను అనుకుంటున్నారండి. ఓకే. ఈరోజు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఓకే. సో, మీరే తన వరల్డ్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు డిస్టెన్స్ పెట్టే పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి, మీ ప్రేమ తనకు అందకపోతే ఈ పర్సన్ తనకి మనశ్శాంతి ఉండదు. మనసు లేకుండా చాలా బాధపడిపోతా ఉంటారనమాట. మీరు మోన్ అయిపోతారు. మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో, తను ఒంటరి వారైపోతారేమో, మీ తోడు అనేది పర్సన్‌కి ఉండదేమో ఇక మీదట. ఓకే. అలా ఈ పర్సన్ తను ఊహించుకుంటేనే తనకి చాలా భయం అనేది వేస్తుందనమాట. ఓకే. సో, కాబట్టి పర్సన్ ఏదైతే డిస్టెన్స్ అనేది ఏర్పడిందో మళ్ళీ తనే ఫుల్‌ఫిల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు సింగిల్ అయి ఉంటే పర్సన్ మేబీ మీతో మ్యారేజ్ కావాలి అని అనుకుంటున్నారండి. మేబీ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పర్సన్ డెఫినెట్‌లీ తను వేరే వారి మాటలు వినే పర్సన్ సరిగ్గా టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, ఫ్రెండ్ సర్కిల్‌తో తను ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడము, మీ దగ్గరికి వచ్చేసరికి పర్సన్ ఫోన్ పట్టుకొని ఉండడము అండ్ పెడితే తినడం అండ్ ఫోన్ చూసుకుంటా పడుకోవడం అలా అనమాట. తన టైమ్ టేబుల్ ఇది. ఓకే. సో, అలా ఈ పర్సన్ ప్రవర్తించి ఉంటే తను ఎవరి మాటలైతే విన్నారో అక్కడి పర్సన్ తనకి మేబీ
చాలా చిరాకుగా అనిపించడం, ఏదో విషయంగా ఈ పర్సన్‌కి తన మనసుకి బాధ అనిపించడం లాంటిది ఏదో జరిగింది. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ తన ప్రపంచాన్ని వదిలేసి వేరే వారి మీద తను టైం ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు ఈ పర్సన్ పశ్చాత్తాపం పడుతున్నారనమాట. ఓకే. అరే! నా కోసం ఉండే పర్సన్‌ని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. నేనే ప్రపంచం అనుకుని ఉన్న పర్సన్‌ని నేను చాలా బాధ పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఈ లవ్, ఈ కేరింగ్ అనేది మళ్ళీ ఈ పర్సన్ మీ మీద తను చూపించబోతున్నారు. మీరు మీ పర్సన్ ఇద్దరు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఈ పర్సన్ మీ మీద ఎంత ప్రేమైతే చూపించారో, ప్రేమ, కేరింగ్ అదంతా. ఓకే. అలా ఈ పర్సన్ మళ్ళీ అదంతా మీకు ఇవ్వబోతున్నారు. అదే లవ్, అదే కేరింగ్ అనమాట. ఓకే. అండ్ మేబీ తన మనసు కనిపిస్తుంది. ప్రెజెంట్ టైమ్‌లో తన మనసంతా చాలా భారంగా ఉందనమాట. ఓకే. ఈ పర్సన్ లేకపోతే ప్రాణం ఉండదేమో, లేక ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేనేమో, ఈ ప్రేమ ఈ పర్సన్ ప్రేమ అనేది నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇక మీదట ఈ పర్సన్‌ని ఇలా నెగ్లెక్ట్ చేయకూడదు. తనని బాధ పెట్టకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, తన వరల్డ్ అండి. మీరు తన ప్రపంచం అనే పర్సన్ బతుకుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. వావ్! సూపర్ అండి. మళ్ళీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. ఈ పర్సన్ చాలా రోజులు మీకు ఆహ్, సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఉన్నారండి. ఓకే. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే ఉండడము, అన్నీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడము, కానీ రిప్లై ఇవ్వకపోవడము, మీరేం చేస్తారో అన్నట్టుగా ఈ పర్సన్ సైలెంట్‌గా మిమ్మల్ని చాలా గమనించారనమాట. ఓకే. కానీ మీరు కూడా సైలెంట్ అయిపోయి ఉంటారనమాట. ఓకే. ఎందుకంటే మీరు ఇంకా ఈ పర్సన్ రారేమో, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవాలేమో, ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉంటాము. ఇలాగే బాధపడతా ఉంటాము. కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా గూడా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉండడము. ఎందుకంటే ఈ పర్సన్ మీరు ట్రూగా లవ్ చేసి ఉన్నారు కాబట్టి పర్సన్ ఏదో ఒక రోజు తిరిగి వస్తారేమో మీ లైఫ్‌లో అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తా ఉంటే, ఈ పర్సన్ రారింకా అని మీకు అర్థమైందనమాట. కాబట్టి ఇంకా మీరు మూవ్ ఆన్ అవ్వాలి తప్పదు. మనసుకి బాధ అనిపించినా సరే గానీ, మూవ్ ఆన్ అవ్వక తప్పదు కదా! అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుంటుంటే, ఈ పర్సన్ చూడండి కప్ తీసుకొని రావాలనుకుంటున్నారు. అంటే మీరు ఈ పర్సన్ సైలెన్స్ అనేది మీరు భరించి, భరించి మీ మనసంతా గాయపడింది. మీరు చాలా హార్ట్ బ్రేక్‌కి గురయ్యారు. నైట్ అంతా నిద్రపోకపోవడము, చాలా ఏడవడము. ఓకే. అలా మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. మీ మనసుకి చాలా గాయం తలిగింది. భరించలేనంత బాధ అనిపించిందనమాట మీ మనసుకి. ఓకే. అయినా సరే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారా? మీరెంత ఏడ్చిన ఈ పర్సన్‌కి మీ ఏడుపు, మీ బాధ తనకి అర్థమైందా అంటే తను అన్నీ గమనించారు. కానీ తను రెస్పాండ్ అవ్వకపోవడం అనమాట. ఓకే. కానీ పర్సన్ విషయంలో మీరు ఇంత ఏడ్చిన ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు. ఇన్ని సార్లు కాల్ చేషినా, మెసేజ్ చేషినా తను రెస్పాండ్ అవ్వడం లేదు. ఒకవేళ నాకేమైనా అయినా గూడా ఈ పర్సన్ తను ఇలాగే ఉంటారా? నేనింత ఏడ్చిన ఈ పర్సన్ పట్టించుకోవడం లేదంటే, రేపు నాకేదైనా అయినా సరే ఈ పర్సన్ పట్టించుకుంటారనే గ్యారంటీ ఏంటిది? సో, కరెక్ట్ పర్సన్ కాదేమో! లేదా తనకి వేరే ప్రయారిటీ చాలా ఉందేమో! మీకంటే ఇంపార్టెంట్ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నారేమో! ఉన్నారు కాబట్టే కదా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. సో, కాబట్టి మనం మూవ్ ఆన్ అయిపోదాం. ఓకే. అలా మీరు అనుకుని ఉండొచ్చనమాట. ఆ నిర్ణయం మీరు తీసుకొని ఉండొచ్చనమాట. ఓకే. కానీ పర్సన్ లైఫ్‌లో ఇక్కడ తను వేరే వారి మాటలు వినే ఉన్నారు. ఆహ్, తనని మైండ్ వాష్ చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ పర్సన్ మనసులో మీ మీద ఉన్న ఫ్యాషన్, లవ్ అనేది పోలేదండి. ఓకే. ఆ బాండింగ్ అనేది పర్సన్ ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారనమాట. ఓకే. కాబట్టి పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ కొంతమందికి ఓ 20% పీపుల్‌కి తను వేరే సిటీలో కావచ్చు, వేరే కంట్రీలో కావచ్చు, అలా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ తను ఎంజాయ్‌మెంట్ చేయడానికి, తనకి టైమ్ పాస్ చేయడానికి తన లైఫ్‌లో చాలామంది ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ తను
మేబీ ఓవర్ యాక్షన్ చేసి కొంచెం అండ్ ఓవర్ థింకింగ్, అతి అతి తెలివితేటలు అంటారు కదా! అలా ఈ పర్సన్ తను అతి తెలివితేటల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉన్నారనమాట. ఓకే. నువ్వు ఉంటే ఎంత? నాకు లేకపోతే ఎంత? నా లైఫ్‌లో నాకు ఎంజాయ్‌మెంట్ చేయడానికి అండ్ నాకు టైమ్ పాస్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఓకే. క్యూలో లైన్‌లో ఉన్నారనమాట. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ నువ్వు ఉంటే ఎంత? నువ్వు పోతే ఎంత? అని అడిగే పర్సన్ తను మిమ్మల్ని చాలా చీప్‌గా చూసి ఉంటారు. చాలా చీప్‌గా తీసి పడేసి ఉంటారనమాట. ఓకే. అది మీరు భరించలేకపోయారండి. ఓకే. కానీ పర్సన్ ఆహ్, మళ్ళీ తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే, ఆ కోపం అనేది, ఆ పొగరనేది పర్సన్‌కి తగ్గిపోయిందని చెప్పొచ్చు. తన పొగరనేది మేబీ ఇక్కడ ఏదైనా విషయంలో తగ్గింది అనేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ అలా మాట్లాడేసరికి కావచ్చు, తను చాలా లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను లేను అలా అనుకున్న పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టేసరికి మీరు తట్టుకోలేకపోయారనమాట. మీరు భరించలేకపోయారు. కొంతమందికి పర్సన్ గురించి ఆలోచించి, ఆలోచించి మీ హెల్త్ గూడా పాడైపోవడము, నీరసంగా అనిపించడము, దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది అనిపించకపోవడము, ఎవరైనా మాట్లాడినా మీకు చిరాకుగా అనిపించడము, అండ్ ఎవరితో కలవాలి అని అనిపించకపోవడము, పదే పదే పర్సన్ గురించి ఆలోచించడం. అలా మీరు చాలామంది ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఉంటారండి. ఓకే. భ్రమనే అంటారా? నాకైతే గుర్తుకు రావడం లేదు. ఒక భయంలో కావచ్చు. ఓకే. అలా మీరు అలా ఆలోచించి, ఆలోచించి మీ హెల్త్ అనేది ఖరాబ్ అయింది. అండ్ మీరు ఒంటరిగానే ఉండాలి. ఈ పర్సన్ గురించి ఆలోచించాలి అన్నట్టుగా మీరు ఎవరితో కూడా సరిగ్గా కలవలేదు అనేది చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మేల్ అయితే తను చాలా హ్యాండ్సమ్‌గా ఉండొచ్చు. ఫీమేల్ అయితే తను చాలా బ్యూటిఫుల్‌గా ఉండొచ్చనమాట. ఓకే. అది మీరు తీసుకోలేకపోయారనమాట. అంటే ఈ పర్సన్ లేకుండా మీ లైఫ్‌ని మీరు ఊహించుకోలేకపోయారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగి ఉంటుందండి. ఓకే. మీకు ఈ పర్సన్‌కి మధ్యలో కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లీగల్ ఇష్యూ కావచ్చు, లేదా కోర్ట్ కేసెస్ లాంటిది, డివోర్స్ కేస్ లాంటిది అలాంటిది ఉండొచ్చనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందండి. ఓకే. ఇక్కడ మీరన్నా లేదా మీ పర్సన్ అన్నా వేరే వారి మాటలు వినడం వల్ల మీ రిలేషన్‌షిప్ అనేది చాలా డిస్టర్బ్ అయింది అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ ఓ 50% మీరు ఈ పర్సన్‌ని దూరం పెడతా ఉండొచ్చు. ఓ 50% మిమ్మల్ని పర్సన్ దూరం పెడతా ఉండొచ్చనమాట. ఓకే. ఇక్కడ 2 మెసేజ్ అనేది వస్తుంది. ఓకే. నా లైఫ్‌లో ఈ పర్సన్ అవసరం లేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. చాలా బాధపడ్డాను. నా ఓపికని ఈ పర్సన్ పరీక్షించారు అనే స్థితిలో మీరు ఉండొచ్చనమాట. కొంతమందికి మీ పర్సన్ కూడా సేమ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు అనేది చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ మెసేజ్ అనేది మీకు రెజొనేట్ అయితే మీరు తీసుకోండి. మీ పర్సన్‌కి రెజొనేట్ అయితే తను తీసుకుంటారు. ఓకేనా? సో, ఈ పర్సన్ ఇన్ని రోజులు తను డిస్టెన్స్ మెయింటైన్ చేసిన పర్సన్ అలా సడెన్ ఎందుకో రావాలనుకుంటున్నారండి. మేబీ మీ మీద ఈ పర్సన్‌కి అంటే మీలాంటి పార్ట్నర్ తన లైఫ్‌లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువుందనమాట. ఓకే. పర్సన్ దూరం నుంచి కూడా మిమ్మల్ని అనుకుంటున్నారు. మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ వేరే వారి మీద ఫోకస్ చేయడం అంటే, మీరు స్పిరిచ్యువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము, ఏదో కొత్తగా నేర్చుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఉండడం కూడా వేస్టే కాబట్టి మూవ్ ఆన్ అయిపోవాలి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం. అదంతా ఈ పర్సన్ దూరం నుంచి గమనిస్తున్నారనమాట. ఓకే. ఇక మీదట మీరే ఈ పర్సన్‌ని దూరం పెట్టాలి లేదా మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు ఈ పర్సన్ వైపు నుంచి తీసుకోవడం ఏమీ లేదు. కానీ ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి ఈ పర్సన్‌కి లవ్, కేరింగ్, మనీ, ఫినాన్షియల్ హెల్ప్ అలా. ఇంకా మీరు అలసిపోయారండి మీ లైఫ్‌లో. ఓకే. అదే పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత ఇచ్చినా మీకు తిరిగి రావడం లేదు. మేబీ కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు. అలా మీరు చాలా విరక్తి అనేది అయిపోయిందనమాట ఈ పర్సన్ మీద మీకు. ఓకే. కాబట్టి ఇక మీరే వాల్ పెట్టడం లాంటిదనమాట. ఓకే. ఇంకా నా లైఫ్‌లో నువ్వు
వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను, నాకే వద్దు నువ్వు అన్నట్టుగా మీ చుట్టూ మీరు వాల్ పెట్టడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, అది పర్సన్ తను దూరం నుంచి గమనిస్తున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ కూడా రావాలి, మీరు ఏదైతే వాల్ పెడుతున్నారో ఆ వాల్ అనేది పర్సన్ తీసేసి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి రీడింగ్ని, చాలా బాగుంది. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్, ఆ స్పార్క్, ఆ కనెక్షన్ అలాగే ఉందండి. ఈ పర్సన్ మీతో ఫీల్ అయినట్టుగా కూడా ఈ పర్సన్ తన లైఫ్లో న్యూ పర్సన్ వచ్చారా, లేదా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ వచ్చారా, రిచ్ పర్సన్ వచ్చారా, వాట్ ఎవర్ అండి. కానీ మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్ వేరే వారి దగ్గర ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఓకే, ఈ పర్సన్ స్టార్టింగ్లో ఏంటిదంటే నువ్వు లేకుండా నేను బతకగలనులే అన్నట్టుగా ఈ పర్సన్ హడావిడిగా వెళ్ళిపోయి ఉంటారు, లేదా అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు, లేదా వారితో రిలేషన్షిప్ పెట్టుకుని ఉంటారు. అండ్ కొంతమంది మ్యారీడ్ అయి ఉంటే పర్సన్ మిమ్మల్ని ఈజీగా వదిలించుకునే పర్సన్ తన లైఫ్లో హ్యాపీగా ఉండగలను, మనీ ఉంటే చాలు, పార్ట్నర్ లేకుండా అవసరం లేదు అన్నట్టుగా పర్సన్ అనుకుని ఉంటారు. ఓకే, కానీ తనకి రాను రాను ఏమర్థమవుతుందంటే ఒక తోడు అనేది లేకపోతే ఆ జీవితం అనేది వృధా అనేది పర్సన్కి అర్థమైందనమాట. ఓకే, తన లైఫ్లో ఒకవేళ అదర్ పర్సన్ కూడా ఉన్నారంటే వారికి పర్సన్కి అది సరితూగడం లేదు. ఓకే, అంటే ఇద్దరికి పడడం లేదనమాట. ఓకే, సో చీటికి మాటికి ఆర్గ్యుమెంట్స్ రావడము, అండ్ ఒకరి మీద ఒకరికి లవ్ అనేది లేకపోవడము, అండర్స్టాండింగ్ లేకపోవడము, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము. ఓకే, అలాంటిది ఈ పర్సన్ లైఫ్లో జరుగుతుందన్నమాట. ఓకే, ఆ స్పార్క్, ఆ లవ్, ఆ కేరింగ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో హడావిడిగా ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకునే పర్సన్ మేబీ ఆప్షన్స్ కూడా వచ్చి ఉంటే హడావిడిగా వెళ్ళిపోయారు, కానీ ఆ బాండింగ్ అక్కడ ఫీల్ అవుతున్నారా అంటే ఫీల్ అవ్వడం లేదనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి, ఇద్దరికి పడట్లేదు. ఓకే, ఈ పర్సన్ మీరు లైఫ్లో ఉన్నప్పుడే కావచ్చు, లేదా మీకంటే ముందు కావచ్చు, తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండాలండి. ఓకే, మీకంటే ముందు కావచ్చు. ఓకే, లేదా మీరు తన లైఫ్లో వచ్చిన తర్వాత కూడా కావచ్చు. కొంతమందికి ఒక పర్సన్ అయితే తన లైఫ్లో ఎంటర్ అయ్యారు, కొంతమందికి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనేది ఎవరో కనిపిస్తున్నారనమాట. ఓకే, కాబట్టి పర్సన్ మిమ్మల్ని అదర్ పర్సన్తో కంపారిజన్ చేయడం. ఓకే, మీరు రైటా, వారు రైటా, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, లేదా వారితో రిలేషన్షిప్ ఈ పర్సన్ కంటిన్యూ చేయాలా, మీతో ఉండాలా వద్దా, తనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది వేరే పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉండడం లాంటిదనమాట. తన పాస్ట్ పర్సన్ కావచ్చు, లేదా మీరు తన లైఫ్లో ఉన్నప్పుడే ఈ పర్సన్ ఏంటంటే వేరే వారికి పర్సన్ అట్రాక్ట్ అయిపోవడము, తర్వాత తనకేం అర్థం కాలేదనమాట. ఓకే, మీతో ఉండాలా వద్దా, తనకి రైట్ పర్సన్ ఎందుకో వారే అనిపిస్తుంది. కొత్తగా చూడగానే పర్సన్కి ఏదో తెలియని బాండింగ్ వారితో ఉన్నట్టుగా పర్సన్ ఫీల్ అయిపోవడం అలాంటిది జరిగిందండి. ఓకే, కానీ రాను రాని పర్సన్ వారి నిజస్వరూపం అనేది పర్సన్ తెలుసుకున్నారనమాట. ఓకే, సో కాబట్టి పర్సన్ చూడండి, మిమ్మల్ని వేరే వారితో కంపారిజన్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ వేరే వారు తన లైఫ్లో ప్రాక్టికల్ పర్సన్ ఉండొచ్చు. ఓకే, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఉండొచ్చు, అండ్ మీలో మదర్ నేచర్ ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ మీరేమో లవ్ పంచే పర్సన్, మీ వైపు నుంచి ఏమొస్తుందంటే లవ్ తప్ప ఏమీ రాదు. వేరే వారి వైపు నుంచి పర్సన్కి మనీ రావచ్చు, లేదా మెటీరియల్ థింగ్స్ అనేది పర్సన్ వారి వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. మెటీరియల్ థింగ్స్ లాంటిది మేబీ డబ్బుకు సంబంధించింది అలాంటి పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్నారంటే వారితో పర్సన్ సెటిల్ అయిపోతే తన లైఫ్లో ఇలాంటి కష్టం అనేది ఉండదేమో, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చేమో అన్నట్టుగా అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది. ఓకే, సో మిమ్మల్ని మాత్రం వేరే వారితో కంపారిజన్ చేసి పర్సన్ లాస్ట్కి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. కొంతమందికి ఇంకా జర్లింగ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే,
చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని. ఓకే. అండ్ 24/7 ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో చాలా మందిని ఇన్వాల్వ్ చేయడము, అండ్ వారితో ఈ పర్సన్ మిమ్మల్ని తిట్టించడం కానివ్వండి, మీ మీద తను లేనిపోని చెప్తా ఉండడం కానీ, గాసిప్స్ లాంటివి నడిపించడం కానివ్వండి. ఓకే. అలాంటిదేదో జరిగిందనమాట. ఓకే. సో, పర్సన్ అయితే తను ఏదైతే తప్పులనేది చేశారో అది తనకి చాలా బాగా తెలుస్తుందనమాట. తను చాలా రియలైజ్ అవుతున్నారు. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ విషయంలో నేను చాలా మందిని ఇన్వాల్వ్ చేసేసాను. మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునే దగ్గర 10 మందిని లేదా తన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అలా చాలా మందిని ఇన్వాల్వ్ చేయడము, మిమ్మల్ని బ్యాడ్ చేయడము అలాంటిదేదో జరిగిందనమాట. తన వైపు నెగటివిటీ ఉంది. తన వైపు తప్పులున్నాయి. కానీ ఈ పర్సన్ మీ వర్కేంటో మీరు చేసుకుంటా ఉంటే లేదా మీ లైఫ్‌లో మీరు ఉంటే పర్సన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు. కానీ పర్సన్ చూడండి మెల్లిగా జారుకోవడం లాంటిదేదో చేశారనమాట. ఓకే. దానికి పర్సన్ తను చాలా రిగ్రెట్‌గా అయితే ఫీల్ అవుతున్నారండి. ఓకే. చాలా మంచి పర్సన్ మీద అబండాలేశాను, బాధ పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారు. అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ రాసులు నాకు కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఓకే. మేషం, సింహం, ధనుసు రాశి వీరికి డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుందనమాట. అండ్ మిథునం, తుల, కుంభరాశి వారికి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. వీరు చాలా మైండ్ గేమ్ ఆడతారు. చాలా నెగెటివ్ పర్సన్ అండి. ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తారు కానీ పాజిటివ్‌గా ఈ పర్సన్‌కి ఆలోచించడం తెలీదు. వారి వైపు తప్పులున్నా సరే వేరే వారి మీద రుద్దేయడం లాంటిదనమాట వీరు. ఓకే. అలాంటి పర్సన్. అండ్ వీరు వీరి వల్ల అంటే మిథునం, తుల, కుంభరాశి ఎవరైతే ఉన్నారో వీరి వల్ల మీరు మామూలు టార్చర్ అయితే పడరండి. ఓకే. మామూలు టార్చర్ ఉండదనమాట వీరితో. ఓకే. ఓకే అండి. ఇది రీడింగ్. సో, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూసేద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ప్లీజ్ అండి ఇంకా లైక్ చేయలేదు ఎవరైనా అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేయండి. ఓకేనా. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే. అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు 777 నంబర్ అనేది కనిపించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈరోజు. ఓకే. మేషరాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. అండ్ వృషభ రాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మీకు. ఓకే. ఈరోజు మీలో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. రీయూనియన్ ఉంటుంది. మీ లైఫ్‌లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకో రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు ఈరోజు. అండ్ ఎవరినో స్పై చేస్తూ ఉంటారు. అంటే నెగటివిటీ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు ఎండ్ చేసుకుంటారనమాట. ఓకే. కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. ఓకే. అండ్ కన్య రాశి వారు ఈరోజు మీకు మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ అవ్వచ్చు. అండ్ చాలా బిజీగానే ఉంటారనమాట. ఓకే. అండ్ ఎవరో మిమ్మల్ని మైండ్ వాష్ చేస్తూ ఉండొచ్చు. ఈరోజు లేనిపోని చెప్తా ఉండడం అలాంటి వారి మాటలు మీరు వినకండి. ఓకేనా. తులారాశి వారు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. చాలా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది మీకు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందండి. ఏదో విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు మీరేదో చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. అండ్ మకర రాశి వారు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ మీనరాశి వారి లైఫ్‌లో ఈరోజు మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోతున్నారనమాట. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే.
ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.